వ్యాఖ్యానించుకుంటాం, కొన్ని చోట్ల క్లుప్తంగా చెప్పుకుంటాం. ఎందుకంటే అక్కడ విస్తారం ఇక్కడ సహకరిస్తుంది. ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక, ఏకారం మొదలుకుని అన్ని అక్షరముల యొక్క ఆకారముగా ఉన్న తల్లి అన్నారు. ఏకారంతో మొదలుకున్న అకారంతో మొదలుకున్న అసలు అక్షరం అకారంతో అయినా ఏకారం అని ఎందుకు అన్నారు అంటే అకార ఏకారాల కలయికలో ఏ ఐ ఇత్యాదులు కొడతాయి. కానీ ఏకారం అనే మాట మొత్తం వాగ్భవ శక్తిని తెలియజేస్తుంది. అందుకు ఏకారం చెప్పారు. అంతేకాదు ఏకారం ఒక ప్రధానమైనటువంటి అక్షరంగా చెప్పబడుతుంది. ఏకారం త్రికోణాకృతిలో ఉంటుంది. విశేషం దేవనాగరిలో సంస్కృత అక్షరాలు త్రికోణాకృతిలో వస్తుంది. ఎందుకంటే సంస్కృత అక్షరాలు సైన్యం కోసం పెట్టినవి కావు, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క యంత్రం. అంటే సంస్కృత అక్షరాలు దేవనాగరి అని చెప్పబడుతూ అత్యంత శక్తివంతమైనవి. ఏ మీరు చూస్తే త్రికోణాకృతిలో ఉంటుంది. త్రికోణ అమ్మ యొక్క రూపం ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే త్రికోణ శక్తిని తెలియజేస్తుంది. ఇక్కడ ఈ కాలం త్రికోణ శక్తి సభలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నారు. ఆ త్రికోణాత్మ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తిని ఏ అనేది తెలియజేస్తుంది. ఈ సృష్టింతరికి కారణం ఇచ్ఛాజ్ఞాన క్రియలు. ఇక్కడ ఇచ్ఛాజ్ఞాన క్రియలతో మొదలైనటువంటి అన్ని వర్ణముల వారి యొక్క రూపం అని చెప్పడానికి త్రికోణాత్మకమైన అక్షరమైన ఏకారాన్ని మొదలు చెప్పారు. మన వ్యవహారంలో అకారాన్ని మొదలు చెప్పినప్పటికీ కూడా ఇచ్ఛాజ్ఞాన క్రియ అనే త్రికోణాన్ని చెప్తే ఏకారం కనుక అది ప్రధానంగా చెప్తూ ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణి. ఇన్ని అక్షరాలుగా ఉన్నమ్మ కేవలం జ్ఞానరూపిణిగా ఉంది. చిద్రూపిణి, చిత్ అంటే చైతన్యం, చైతన్య రూపం కూడా. అంతేకాదు ఆవిడ చైతన్యము ఈ మొత్తం 3 మండలముల చక్రంగా పరుచుకుంది విశ్వమంతా. కనుక అమ్మవారు ఎలా ఉంటారంటే విశ్వచక్రంలో ఉంటారు, శరీర చక్రంలో ఉంటారు, రెండింటికి అతీతంగా ఉంటారు. కానీ భగవత్ స్వరూపం 3. ఒకటి పిండాండం, 2 బ్రహ్మాండం, 3 వీటికి అతీతం. అతీతమైనది కూడా ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పిండాండం, బ్రహ్మాండం, అతీతం. దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే ఇండివిజువల్, యూనివర్సల్ అండ్ ట్రాన్సెండెంటల్ అంటారు. ఇండివిజువల్ అంటే ప్రతి వ్యక్తిలో, యూనివర్సల్ అంటే విశ్వం అంతా. రెండింటికి అతీతం. ఇంత విశ్వంలో శక్తి విశ్వానికి అతీతంగా ఉందండి. ఇక్కడ అది గమనించవలసింది. ఊరంతా కాంతినిచ్చిన సూర్యుడు ఊరికి అతీతంగా ఆకాశంలో లేడా? విశ్వమంతరికి శక్తినిచ్చిన తల్లి విశ్వానికి అతీతంగా ఉంది. 3 విధాలుగా అమ్మవారిని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఆవిడ యొక్క చైతన్యమే విశ్వచక్రమంతా వ్యాపించింది కనుక ఆ చైతన్య వ్యాపకత్వమే శ్రీచక్రం. అది చైతన్యాత్మక చక్రరాజ నిలయాం చక్రాంత సంచారిణి. ఆ చక్ర అంతా, చక్రం లోపలంతా ఆవిడ శక్తి ప్రసరిస్తుంది ఇక్కడ. ఎందుకంటే అగ్ని, సూర్య, చంద్రమండలంలో శ్రీచక్రం అయితే ఆ 3 చైతన్యం లోపల అంతర్లీనమై ప్రవహిస్తుంది ఇక్కడ. అదే చక్రాంత సంచారిణి, భావాభావ విభాగిని. చాలా గట్టి విషయం అది.